ఉంటాం. కానీ దేవుని బిడ్డలుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసయ్య చెప్పిన ఆ మాట మన ప్రార్థనలకు కూడా వర్తిస్తుందండి. అన్ని విషయాలకు, అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కు ఆ మాట వర్తిస్తుంది. కాబట్టి మన కోసం మనం ఎలా భారం కలిగి ప్రార్థన చేస్తామో, మన కొరకు మనం ఎలా విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే విధమైన శ్రద్ధతో, విశ్వాసంతో మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ప్రత్యక్షత గల మనసు మనకి ఇవ్వాలండి. ఎందుకంటే ఈ లోక సంబంధంగా చాలా జ్ఞానం సంపాదించిన వారు దేవుని విషయంలో గ్రుడ్డితనంలో, దేవుని గురించి ఎటువంటి అవగాహన కూడా లేని స్థితిలో చాలామంది ఉన్నారు, మనకు తెలుసు. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనలను నింపాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని రక్షణను గుర్చిన జ్ఞానము, రక్షకుని గుర్చిన జ్ఞానము, నిత్య జీవాన్ని గుర్చిన జ్ఞానము, దేవుని గుర్చిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నారు.